హాయ్ వ్యూవర్స్, నా పేరు నరసింహ. ఐఎమ్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ లేస్ అకాడమీ. ఈరోజు మీకోసము ఎస్ఎస్సి సిజిఎల్లో 2024 రియల్ టైం క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఒక 5 మ్యాథ్ క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని లాజిక్ యూజ్ చేస్తూ ఎలాంటి ఫార్ములా అనవసరంగా వాడకుండా ఇచ్చిన టైం కన్నా తక్కువ టైంలో వీలైతే 30-40 సెకండ్స్ లోపలే ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఈ విధంగా ఆన్సర్ చేస్తే ఏ విధంగా మనకి టైం మేనేజ్ అవుతుందో చూపించడానికి నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది. చూద్దాం, మనకు నిజంగా కాన్సెప్ట్ వచ్చి ఫాస్ట్గా కనుక క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే ఏ విధంగా మనకి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ అవుతాయనేది ప్రాక్టికల్గా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో డైరెక్ట్లీ గోయింగ్ టు ద క్వశ్చన్ హియర్. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూడండి. హౌ మచ్ రైస్ ఆఫ్ 4 rupees per kg షుడ్ బి మిక్స్డ్ విత్ 15 kg ఆఫ్ రైస్ ఆఫ్ 10 rupees per kg సో దట్ వీ గెట్ ఏ మిక్స్చర్ ఆఫ్ 6.5 rupees per kg. సో 4 రూపాయలు పర్ కేజీ వర్తున్న ఒక రైస్ వెరైటీని 10 rupees per kg వర్తున్న రైస్ వెరైటీతో కలిపితే మనకి 6.5 rupees per kg రావాలి. సో ఈ విధంగా 2 వెరైటీస్ కలిపి ఒక వెరైటీ వచ్చిందన్నప్పుడే మనం దాన్ని అలిగేషన్స్ ప్రిన్సిపల్ అంటారు, లేదా మిక్స్చర్స్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. సో మనం చూస్తుంటే ఏం జరుగుతుంది, ఇక్కడ మన దగ్గర ఉన్న 4 rupee వెరైటీ వెళ్ళి 10 rupee వెరైటీతో కలిసి ఈ రెండు కలిపి ఏం ఫామ్ అవుతుందమ్మా, 6.5 rupee వెరైటీ ఫామ్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం ఇక్కడ అలిగేషన్స్లో అంటే ఇచ్చిన 2 వెరైటీలకి వచ్చే వెరైటీకి మధ్య పరస్పర డిఫరెన్సెస్ ఎంతో చూస్తాం. ఇక్కడ డిఫరెన్స్ 2.5 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 3.5 ఉందమ్మా. సో ఈ డిఫరెన్సెస్ రేషియో తీసుకుంటే 2.5:3.5, లేదా మనం సింపుల్గా చెప్పాలంటే 25:35. 5తో క్యాన్సిల్ చేయడం మీకు వచ్చు, 5:7. సో 5:7 కనిపిస్తుందంటే మిక్సింగ్ ఏ రేషియోలో జరగాలి, 7:5 రేషియోలో జరగాలి. అంటే వీడు 5 kg ఉన్న చోట వీడు 7 kg ఉండాలి. కానీ మన క్వశ్చన్లో ఈ 10 rupees వెరైటీ 15 kg ఉందని ఇచ్చాడు. అంటే 5 ఉండాల్సిన చోట 15 ఉందంటే 3 రెట్లు అయింది. సో ఇటువైపు కూడా 3 రెట్లు అవ్వాలి. సో 7 3 రెట్లు అవుతే ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ బేసిక్ ఏంటంటే 7 3s ఎంత అని అడుగుతున్నాడు. 7 3s ఎంతమ్మా, 21. సో మనకి బేసిక్ అలిగేషన్ ప్రిన్సిపల్ వచ్చి 5-7 టేబుల్స్ వస్తే ఈ క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మ్యాక్సిమం 40-45 సెకండ్స్లో అయిపోతుంది. ఈ అలిగేషన్ ప్రిన్సిపల్ ఏందో తెలియాలంటే యూ హ్యావ్ టు గో త్రూ ద కాన్సెప్ట్స్, రైట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ హ్యాస్ ఎ ఫాల్ట్ ఆఫ్ 100 grams in 3 kg వెయిట్. అంటే 3 kg వెయిట్లో వాడు ఫాల్ట్ వాడుతున్నాడు. ఎప్పుడైనా షాప్ కీపర్ ఫాల్ట్ వాడాడంటే అవతలని మోసం చేయడానికి వాడతాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే 3 kg ఇవ్వాల్సిన చోట 100 grams తక్కువ ఇస్తున్నాడు. అంటే 2900 grams మాత్రమే ఇస్తున్నాడు. ఈ సోల్డ్ 3 kg ఆఫ్ పొటాటో చారు యూజింగ్ ద సేమ్ వెయిట్ ఫర్ 46 rupees. సో 3 kg అని చెప్పి ఆ అమ్మాయికి 46 rupeesకి అమ్మాడు. ద కాస్ట్ ఆఫ్ పొటాటోస్ ఫర్ ద సెల్లర్ వాస్ 12 rupees per kg. వాడికి యాక్చువల్గా పడింది 12 రూపాయలు per kg పడింది. అయితే వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? ఆ అమ్మాయికి 46 రూపాయలకి అమ్మాడమ్మా 3 kg అని చెప్పి. కానీ యాక్చువల్గా వాడు 2900 grams అమ్మి ఉంటాడు. అంటే 2.9 kgs అమ్ముంటాడు. ఒక్కొక్క కేజీ తనకి ఎంత పడింది, 12 రూపాయలు పడింది. ఇది తనకు పన్న ఖర్చు. వాడికి వచ్చిన మొత్తం డబ్బులు ఎంత, 46. సో ఈ 46లోంచి వాడికి పన్న ఖర్చు తీసేస్తే వాడికి ప్రాఫిట్ ఎంత అని వస్తుంది. 2.9 × 12 మీకు చేయడం కష్టం అనుకుంటే 3 × 12 చేసి ఒక 0.1 తీసేయండి. 3 12s ఎంతమ్మా, 36. 36లోంచి 0.1 × 12 తీసే 1.2 పోద్ది. అంటే ఎంత వస్తుంది, 34.8. సో 46 - 34.8 ఎంత అని అడిగాడు. 46 - 34.8 ఎంత వస్తుందమ్మా, 11.2 వస్తుంది. సో బేసిక్గా మీకు మల్టిప్లికేషన్ ఇక్కడ 2.9తో చేయడం రాకపోతే 3 × చేసి ఒక 0.1 తీసేసేయండి. సో ఈ మల్టిప్లికేషన్ చేయడం వస్తే ఇది పెద్ద క్వశ్చనే కాదు. ఊరికే క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ నథింగ్ ఈజ్ దేర్ విచ్ ఈస్ వెరీ లాజికల్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏదో ఒక మ్యాథ్ క్వశ్చన్ ఇచ్చాడు. 7 power 15 + 7 power 16 + 7 power 17 ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. ఈ కింద ఇచ్చిన నెంబర్స్తో ఈ నెంబర్ ఏ దాంతో డివైడ్ అవుతుంది. సో ఒక్కసారి గమనిస్తే 7 power 15 మనకు కామన్ తీయొచ్చు. నేను ఎప్పుడైతే 7 power 15 కామన్ తీస్తానో ఇంకా ఎవరు మిగులుతారు లోపల, ఒకటి ఫస్ట్ 1 మిగులుతుంది. 7 power 16లో ఒక 7 మిగులుతుంది. 7 power 17లో ఒక 7² మిగులుతుంది. ఇది కంపల్సరీగా 7తో డివైడ్ అవుద్ది, కానీ 7 ఆప్షన్లో లేదు. సో వీడెవరో చూద్దాం. 7² 49 + 7 56 + 1 57. ఈ 57 ఎవరితో డివైడ్ అవుతాడో ఈ నెంబర్ మొత్తం వాడితో డివైడ్ అవుద్ది. ఇచ్చిన ఆప్షన్స్లో 57 3తో డివైడ్ అవుద్ది. 3 19s 57 కాబట్టి. సో యువర్ ఆన్సర్ ఈస్ 3. మీకు 19 టేబుల్ వచ్చా అని బేసిక్గా టెస్ట్ చేసినట్టు, ఇంకంతకంటే వేరేది ఏమి లేదు దీంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ క్వశ్చన్ ఆలోచించేంత లేదు కాబట్టి. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద లోన్ ఆఫ్ 5000 rupees at 4% ఇంట్రెస్ట్ జనరేట్ ద సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ at the loan of
8,000 at 12.5% per annum at 8 years. సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నామమ్మా. సో 8,000 రూపాయల మీద 2.5% 8 ఇయర్స్లో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో 5,000 మీద 4%కి అంతే రావాలంటే ఎన్నేళ్ళు అప్పు తీసుకోవాలి? సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ మల్టిప్లికేషన్. 8 ఇయర్స్ 2.5% అంటే 2.58 20. 20% ఆఫ్ 8,000 is 1,600. అంటే మనకి 1,600 రూపాయలు వడ్డీ రావాలి. దేని మీద నుంచి? 5,000 నుంచి. 4%. సో 5,000 into 4% ఎంతమ్మా? 200. ఈ 200 ఎన్నిసార్లు వస్తే 1,600 అవుతుంది అడిగాడమ్మా. 2 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే 16 అవుతుంది. మీకు 2 టేబుల్ వచ్చుగా. 2 8s 16. పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ మల్టిప్లికేషన్స్ అండి. సో ఇంతకంటే ఈ క్వశ్చన్లో ఇంకేమీ లేదు. ఇలా ఎలా చేసినా అర్థం కావాలంటే మీకు పర్సంటేజ్ కాన్సెప్ట్, SICA కాన్సెప్ట్ రావాలి. సో లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ డివిజన్ చేయాలని తెలుసు నాకు. సో వీళ్ళిద్దరిని డివైడ్ చేశాను నేను. 2912 డివైడెడ్ బై 8138. 2,000 అనే నెంబర్ని 8తో అనే నెంబర్తో డివైడ్ చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి 4 కానీ 9 కానీ రావాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూనిట్ డిజిట్ అమ్మ. 8 లాస్ట్లో ఉన్న నెంబర్ 4తో ఉన్న లాస్ట్లో నెంబర్తో మల్టిప్లై చేసిన, 9తో మల్టిప్లై చేసిన లాస్ట్లో 2 వస్తుంది. సో ఈ మొత్తాన్ని కలిపి మనకి ఒక యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 4 కానీ 9 కానీ. ఆ 4 కానీ 9 కానీ యూనిట్ డిజిట్ 6తో మల్టిప్లై అయినప్పుడు 6 into 4 అయినా 6 into 9 అయినా దేంతో ఎండ్ అవ్వాలి? 4తో ఎండ్ అవ్వాలి. సో యూనిట్ డిజిట్ 4తో ఎండ్ అయ్యే ఆన్సర్ నాకు ఉండాలి. కానీ 2 ఆప్షన్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు ఎవరు అవ్వాలి చూద్దాం. 2912 నేను దగ్గర 3,000 అనుకుంటా. 3,000 డివైడెడ్ బై 8138. 327 is 81. సో ఇక్కడ కొట్టేస్తే కింద 27 వస్తుంది దగ్గరగా. 27ని 626 ఎన్ని టైమ్స్ కొట్టేస్తుంది? 27 2s is 54. 27 3s is 81. సో 3తో స్టార్ట్ అవుతే 800 దాటి వెళ్ళాలి. కానీ ఇక్కడ మనకి 600 ఉంది. కాబట్టి మిగిలే ఏకైక ఆన్సర్ 224. ఇలా మన సింప్లిఫికేషన్ నిజంగా సింప్లిఫికేషన్ చేయకుండా లాజికల్గా ఆన్సర్ చేయాలి. హీ వాంట్స్ పీపుల్ హూ కెన్ ఆన్సర్ దిస్ వే. ఊరికి అన్ని రకాల ఫార్ములాలు మనం బైహార్ట్ చేసేసి దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేసి ఆ ఆప్షన్ గుర్తురాక, ఫార్ములా గుర్తురాక ఇబ్బంది పడకుండా నిజంగా కాన్సెప్ట్ తెలిస్తే మీ బ్రెయిన్ కనుక ఎమోషన్స్ ఏమీ లేకుండా ఫాస్ట్గా కనుక టకటగా చేయగలిగితే మీరు ఫస్ట్ లెవెల్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని 30 to 45 seconds లోపల కంపల్సరీగా ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఇలాంటి లాజిక్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటే, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కనుక నేర్చుకొని మీరు SSC బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటే కింద మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లేస్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని బ్యాంకింగ్ కోర్స్ కానీ, SSC కోర్స్ కానీ, కాంబో కోర్స్ కానీ తీసుకొని మీరు కూడా ఇవన్నీ నేర్చుకొని మీరు అనుకున్న ఎగ్జామ్స్ని క్రాక్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.